సరిగ్గా నెలన్నర రోజుల కింద ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ మీద విరుచుకుపడింది అమెరికా. వైమానిక దాడులతో నరకం చూపించింది. ఒక్కరోజు వ్యవధిలో 1000 టార్గెట్లను ఛేదించి పవర్ ఏంటో చూపించింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఏం జరుగుతోందనేది ఎలా ఉన్నా అమెరికా ఉపయోగించిన టెక్నాలజీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. అదే ప్రాజెక్ట్ మేవెన్. యుద్ధంలో ఇది గేమ్ చేంజర్లా మారింది. అసలేంటి మేవెన్? ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటి? యుద్ధంలో ఇది క్రియేట్ చేసిన విధ్వంసం ఏంటి? మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రాజెక్ట్ మేవెన్ పై చర్చ. ఇరాన్ పై అమెరికా దాడుల్లో కీలక పాత్ర. అసలేంటి ప్రాజెక్ట్ మేవెన్? ఎలా పనిచేస్తుంది? 100 మంది సైనికులు 6 నెలల్లో చేసే పనిని ఒక్క వ్యక్తి గంటల్లో పూర్తి చేసేలా టెక్నాలజీ. ఇరాన్ యుద్ధంలో ఇది ఎలా పనిచేసింది? మోడర్న్ వార్ఫేర్ కు అద్దం పడుతున్న మేవెన్. ఏ దేశాల దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉంది? ఒకప్పుడు యుద్ధాలంటే కత్తులు, బల్లాలు, బాణాలు, గదలు, తరువాత తుపాకులు, ఫిరంగులు, ఆ తరువాత బాంబులు, బాంబర్లు, క్షిపణులు, ఖండాంతర క్షిపణులు, యుద్ధ నౌకలు. మరి ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ లో టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తోంది. మనిషి కనిపించడు, తూటాల శబ్దాలు వినిపించవు. టెక్నాలజీ చేసే ఒక్క మాయ యుద్ధ స్వరూపాన్ని మార్చేస్తుంటుంది. ఆధునిక యుద్ధ రీతుల్లో టెక్నాలజీ ఎంత కీలకంగా మారిందో పశ్చిమాసియా యుద్ధం మరోసారి ప్రూవ్ చేసింది. ఇరాన్ పై అమెరికా దాడుల్లో ప్రాజెక్టు మేవెన్ కీలక పాత్ర పోషించింది. 100 మంది సైనికులు 6 నెలల్లో చేసే విధ్వంసాన్ని గంటలో ఒక్క వ్యక్తి పూర్తి చేసే స్థాయిలో అమెరికాకు బలంగా నిలిచింది మేవెన్. పెంటగాన్ రూపొందించిన ఈ ప్రాజెక్టు మేవెన్ ఇరాన్ని కోలుకోలేని దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించింది. ఆధునిక యుద్ధ రీతుల్లో భారీ మార్పునకు శ్రీకారం చుట్టడం ఖాయమని ప్రూవ్ చేసింది ప్రాజెక్ట్ మేవెన్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ మీద అమెరికా దాడులు మొదలుపెట్టింది. అయితే మొదటి రోజే 1000కి పైగా టార్గెట్లను ధ్వంసం చేసింది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా కీలక నేతలు చనిపోయారు. 1000 లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల వెనక ప్రాజెక్టు మేవెన్ కీలక పాత్ర పోషించింది. ఇది పెంటగాన్ కు చెందిన ఏఐ ప్రోగ్రాం. 2017లో దీన్ని ప్రారంభించారు. యుద్ధ ప్రాంతాల నుంచి వచ్చే డ్రోన్ వీడియోలను విశ్లేషించడానికి, సైనికులకు సూచనలు చేయడానికి మొదట్లో దీన్ని ఉపయోగించేవారు. అయితే ఈ 8 ఏళ్లలో అది భారీగా డెవలప్ అయింది. ఏఐ ఆధారిత టార్గెటింగ్ యుద్ధ నిర్వహణ వ్యవస్థగా మారింది. కిల్ చైన్ అంటే లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేయడం వరకు ఈ ప్రాసెస్ ను మరింత స్పీడప్ చేయడంలో ప్రాజెక్టు మేవెన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. మేవెన్ అనేది యుద్ధంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లా, విమానంలో కాక్పిట్ లా పనిచేస్తుంది. ఇది ఒక ఓవర్లేగా పనిచేస్తూ సెన్సార్ డేటా, శత్రు దళాల సమాచారం, శాటిలైట్ చిత్రాలు, సైనికుల కదలికల వివరాలను ఒకే ప్లాట్ఫామ్ లో చూపిస్తుంది. శాటిలైట్ డేటాను వేగంగా స్కాన్ చేసి శత్రువు కదలికలను గుర్తిస్తుంది. యుద్ధ పరిస్థితిని అంచనా వేసి ఏ లక్ష్యంపై ఎలా దాడి చేయాలో సూచిస్తుంది. చాట్‌జీపీటీ వచ్చిన తరువాత ఈ టెక్నాలజీ మరింత విస్తరించింది. మామూలు భాషలో మాట్లాడి కూడా మేవెన్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది సూచనలు మాత్రమే చేస్తుంది. ఫైనల్ గా సైనికులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ తో యుద్ధంలో టార్గెటింగ్, ఫైరింగ్ వేగాన్ని పెంచడంలో మేవెన్ కీలక పాత్ర పోషించింది. ఇది యుద్ధాన్ని పూర్తిగా మార్చేసింది. గతంలో లక్ష్యాల గుర్తింపునకు మనుషులు రోజులకు రోజులు టైం తీసుకునేవారు. మేవెన్ మాత్రం సెకండ్లలో పూర్తి చేస్తోంది. మొదటి రోజు 1000 లక్ష్యాలపై దాడులు చేసినా ఆ తరువాత నుంచి రోజుకు 300 నుంచి 400 టార్గెట్లపై అమెరికా విరుచుకుపడుతున్నా దీని వెనక మేవెన్ది కీ రోల్. ప్రాజెక్టు మేవెన్ ప్రారంభ దశలో గూగుల్ ప్రధాన ఏఐ భాగస్వామిగా ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ నైతికంగా కరెక్ట్ కాదని 2018లో దాదాపు 3000 మంది ఉద్యోగులు ఓపెన్ లెటర్ ద్వారా వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి గూగుల్ తప్పుకుంది. ఆ తరువాత 2024లో వాలంటీర్ టెక్నాలజీ సంస్థ ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయింది. ప్రాజెక్టు మేవెన్ స్వరూపమే మారిపోయింది. ఇరాన్ తో యుద్ధంలో అమెరికాకు భారీ ఎడ్జ్ రావడంలో కీలక పాత్ర పోషించింది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా విధ్వంసం వెనుక కీలక పాత్ర పోషించిన ప్రాజెక్ట్ మేవెన్ పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఇలాంటి టెక్నాలజీ ఏ దేశాల దగ్గర ఏ రూపంలో ఉంది? రాబోయే యుద్ధ రీతులు ఎలా ఉండబోతున్నాయనే దానికి ప్రాజెక్ట్ మేవెన్ శాంపుల్ లాంటిదా? ఫ్యూచర్ లో యుద్ధాల స్వరూపం పూర్తిగా మారిపోనుంది.
భారీ సైన్యాల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ఆపరేషన్లు, డ్రోన్ల లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలే కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పుడు అమెరికా ఉపయోగిస్తున్న ప్రాజెక్టు మేవెన్ అనేది జస్ట్ శాంపిల్ మాత్రమే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అగ్రరాజ్యం మాత్రమే కాదు, దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి. కిల్ చైన్ లో కీలకంగా వ్యవహరించే వ్యవస్థలను ఇప్పటికే కొన్ని దేశాలు అభివృద్ధి చేశాయి. వాటిని యుద్ధానికి సిద్ధంగా ఉంచాయి. లావెండర్, గాస్పెల్ పేరుతో ఇజ్రాయెల్, ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ తో చైనా అత్యాధునిక టెక్నాలజీని డెవలప్ చేశాయి. లాన్సెట్ డ్రోన్లు, VTU, క్లిన్ లాంటి ఏఐ స్వార్మ్ డ్రోన్లు, UGV-9 లాంటి సర్వేలెన్స్ సిస్టంలలో ఏఐ వినియోగాన్ని పెంచుతోంది రష్యా. చైనా, అమెరికా, రష్యా లాంటి దేశాలు ఏఐ ఆధారిత ఆయుధాల తయారీలో పోటీ పడుతున్నాయి. మనిషి సాయం లేకుండా పనిచేసే డ్రోన్లు, స్వయంగా యుద్ధం చేసే ఫైటర్ జెట్లు, లక్ష్యాలను గుర్తించి దాడి చేసే డ్రోన్ వ్యవస్థలను ఆ దేశాలు డెవలప్ చేస్తున్నాయి. చైనా పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ డ్రోన్లను తయారు చేస్తుంటే అమెరికా సరికొత్త ప్రాజెక్టులను తెర మీదకు తీసుకొస్తోంది. డిఫెన్స్ లో ఏఐ వినియోగాన్ని సపోర్ట్ చేస్తూ అమెరికా $1 బిలియన్ ఖర్చు చేస్తుంటే చైనా కూడా తగ్గేదేలేని రేంజ్ లో పోటీ పడుతోంది. ఇప్పుడు కనిపిస్తున్న టెక్నాలజీలు, తెర మీదకొచ్చిన ఆయుధాలు టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది అనే చర్చ జరుగుతోంది. ఏఐ ప్రభావం అనేది యుద్ధరంగంలో భారీ మార్పులు తీసుకురావడం ఖాయం. ఇది ఆయుధ పోటీ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీ అనేది చాలా మంది అభిప్రాయం. ప్రపంచ దేశాలన్నీ ఏఐ ఆయుధాల్లో ముందుండేందుకు పోటీ పడుతున్న వేళ దీని మీద నియంత్రణ లేకపోతే ప్రమాదకరంగా మారే ఛాన్స్ కూడా ఉంది.